నీ సామాన్లు దాకా സമയമായിട്ട് നല്ല വ്യൂ കിട്ടും. హాయ్ వ్యూవర్స్, టుడే ఐఎమ్ ట్రావెలింగ్ టు ఇండియా. ఎయిర్పోర్ట్లో ఉన్నానండి. ఓకేనా, ఇది అబుదాబి న్యూ ఎయిర్పోర్ట్ ఇది. ఓకేనా, టుడే బోర్డింగ్ పాస్ అయింది అండ్ జస్ట్ మూవింగ్ టువర్డ్స్ ఇమిగ్రేషన్, దట్స్ కాల్డ్ అస్ పాస్పోర్ట్ అండి. ఇప్పుడు ఇక్కడ ఎవరు చెక్కింగ్ అంతా ఎవరు ఉంటారండి. మనం డైరెక్ట్గా మనం ఐ స్కాన్ చేసి యాక్సెప్టెన్స్ ఇస్తాం. నేను జస్ట్ లెస్ దెన్ 2 minutes అండి. ఓకేనా, జస్ట్ నా ఐ స్కాన్ చేసింది. We have to stand upright, look into the direct camera, 90-degree camera, so that it will accept you. ఇది వచ్చి డ్యూటీ షాప్ అండి. పెర్ఫ్యూమ్, ఇది వచ్చి మన అబుదాబి డ్యూటీ ఫ్రీ. You will get here spirits, tobacco. Okay, you can see all great value. Abu Dhabi duty free. Now day 45 ki ఇది వచ్చి Etihad Airways కి. Maybe it's going, but other airports I don't know. Now Chennai, I have been almost 2 years over. Yeah, my gate is now arrived. You can see D Delta 47 Air Arabia Chennai. The gate is open. Thank you. Stepping into the flight. We are here to ensure your journey is comfortable and pleasant. For the safety of all passengers, we request that you time వచ్చి ఆల్మోస్ట్ మాకు 10:20 10:35 ఫ్లైట్ డిపార్చర్ అవుతుందండి. 4:35 విల్ రీచ్ చెన్నై సెంట్రల్, ఐ మీన్ చెన్నై ఎయిర్పోర్ట్. సీ యు టుమారో, బై. యాక్చువల్గా ఫ్లైట్లోకి ఎంటర్ అయిన తర్వాత మా ఫ్యామిలీకి ఫోన్ చేయాలనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ no more Wi-Fi once you get into the flight. You can see the cockpit. I am very near to the cockpit. That's why I booked my seat number 7C. ఫ్లైట్ పెద్ద రష్ లేదండి. ఐ మీన్ ఒక 30-40% సీట్స్ ఫుల్ అయ్యాయి. యూ కెన్ సీ టైం 28. Flight already, it's on its runway. Okay na, so 7 to 10 minutes maximum runway. 10:35 to 10:40 I will be take off. So I am right. Okay, టైం చూస్తుంది, పరిగెడుతుంది. ఎట్లా ఒకటి అబుదాబి నుంచి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రైట్ టైం ల్యాండ్ అయ్యి ఇమిగ్రేషన్ క్లియరెన్స్, బ్యాగేజ్ క్లైంబింగ్, అక్కడి నుంచి చెన్నై మెట్రోకి కొద్దిగా నడవాల్సి వస్తుందండి. బట్ సరిగ్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు న్యూ కమర్స్కి చాలా బంటింగ్ అడిగిపోవాలి. ఎక్కడ పెద్ద ల్యాండ్ మార్క్స్ ఏం కనపడం మనకు, సైన్ బోర్డ్స్ కానీ పెద్దగా. సరే ఇంకెట్లో ఒక 10-15 minutes కుస్తీ పడి చెన్నై మెట్రో ఎక్కేసాను. మెట్రో ఎక్కిన తర్వాత ఒక 35 minutes అండి. అంటే జస్ట్ అట్లీస్ట్ నేను 6:10కి చెన్నై సెంట్రల్ మెట్రో దిగితే ఆడ నుంచి ఒక 15 minutes నేను క్యాలిక్యులేట్ చేసుకోవాలి, నడవాలి కాబట్టి. నేను 6:05కే దిగేసాను చెన్నై మెట్రో స్టేషను.
సెంట్రల్ మెట్రో స్టేషను. ఇంకా అక్కడి నుంచి ఒక అప్రాక్సిమేట్లీ ఒక 10 minutes నడుచుకుంటూ ఎస్కలేటర్స్ ఎక్కి ఐ జస్ట్ రీచ్డ్ చెన్నై సెంట్రల్. ఆ చెన్నై సెంట్రల్కి వచ్చినాక ఇది ఏ ప్లాట్ఫామ్లో ఉంది స్క్రీన్లో కనబట్టలేదు. పక్క ఒక 4 to 5 మెంబర్స్ని అడిగితే అప్పుడు ట్రైన్ పక్కనే ఉండదు. నేను ఇది ఏ ప్లాట్ఫామ్ అని అడుగుతున్నాను. అక్కడ చూస్తే మనకు ఇట్ ఈస్ ఆన్ ద ప్లాట్ఫామ్ నెంబర్ 7. సరే ఇంకా రష్ అయ్యేసి నేను ఇంక వచ్చి ఇంక నా లగేజ్ పెట్టేసి దాని తర్వాత పోయింది అసలు వాటర్ తాగాలని. ఎందుకంటే నిన్న నైట్ తాగిందే వాటర్, మళ్ళీ వాటర్ తాగాల్సింది. సరే ఒక వాటర్ బాటిల్ తీసుకునేసి దెన్ ఐ థాట్ సరే ఇంక ఇంటికి ఫోన్ చేయాలి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హ్యావ్ ఏ లైక్ ఐ డోంట్ నో వాట్ టు సే, ఇట్స్ ఇన్సెక్యూరిటీ ఆర్ వాట్ ఐ డోంట్ నో. నేను ఎవరిని ఏం అడగలేను యాక్చువల్గా. సరే ఇంకెట్లో నా పక్కన ఉండేవాళ్ళు కొద్దిగా దే లుక్ లైక్ అవర్ పేరెంట్స్. సో ఐ థింక్ దే అండర్స్టాండ్. నేను చెప్పాను ఇలాగా నేను హైదరాబాద్ నుంచి వస్తానంటే ఐ డోంట్ హ్యావ్ ఇండియా సిమ్. ఐ జస్ట్ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ మై వైఫ్ దట్ ఐ హ్యావ్ ట్రైన్ క్యాచ్ చేశాను. వాళ్ళు నో ప్రాబ్లం మాట్లాడని చెప్పేసి ఇంకా వెంటనే మా వైఫ్ ఫోన్ చేసి ఐ రీచ్ చెన్నై సెంట్రల్. ట్రైన్ ఎక్కేస్తాను, నో టెన్షన్, నేను జాగ్రత్త ఇంటికి వచ్చాను.